మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి కాన్ఫరెన్స్ లో ప్రచారం ముమ్మరం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మంగళగిరిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తం గుంటూరు పార్లమెంటు పరిధిలో కూడా ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? మరి రోజు మంగళగిరిలో గల్లా చేయటువంటి ఎంపీ క్యాండిడేట్ ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తాననేటువంటి భావంతో వెయిట్ చేయటం, చివరి వరకు సస్పెన్స్ లో పెడతాం. ఈయన ఇక్కడికి రావటం నిజంగా రామకృష్ణారెడ్డి గారికి మంచి ఫైట్ కనపడతా ఉంది. కానీ ఈ రోజు నాకు స్పందన చూసిన తర్వాత 25,000 మెజార్టీ తోటి గెలుస్తారనేటువంటి నమ్మకం కూడా పూర్తిగా ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ దళితులు గాని, ముస్లింస్, బలహీన వర్గాలు, కాపులు అందరూ కూడా ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఓన్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీస్ కూడా ఈ రోజు ఎక్కడ చూసినా గానీ, ముస్లిం మహిళలు ఈ రోజు మరి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పలుకుతా ఉన్నారు. ఇదొక మంచి శుభపరిణామం. చంద్రగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడో, మంగళగిరిలో ఈ రోజు నారా లోకేష్ ఓడిపోబోతున్నాడు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంగళగిరి ఆర్కే ఉన్నారు. సార్, చూస్తా ఉన్నాం ఈ రోజు ఎంపీ గారితో కలిసి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తా ఉంది. అంటే ప్రజల నుంచి ఎలాంటి హామీలు కొడతా ఉన్నారు, ఎలాంటి స్పందన వస్తా ఉంది? ఇదే నవలూరు గ్రామంలో ఈ రోజున ప్రజలు ఎంతగా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతా ఉన్నారో ప్రజలందరినీ చూస్తూనే ఉన్నారు మీరందరూ కూడా. ఈ ప్రాంతంలో పక్కనే రైతుల్ని, రైతు పొలాల్ని బలవంతంగా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ గ్రామం అంతా కూడా రైతు కూలీల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి గ్రామం. అనేక పశువులు, అదేవిధంగా జీవాలు ఉన్నటువంటి గ్రామం అత్యధిక సంఖ్యలో ఈ నవలూరు గ్రామం. ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామంలోనే రైతన్నల్ని, కూలీలను ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడుకి మీద ఉన్నటువంటి కసిని, కోపాన్ని తీర్చుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది. ఈ రోజున మా పొట్టగొట్టాడు, మా పొలాలు లాక్కున్నాడు, చివరికి మా పశువులకి, మా జీవాలకి మేత కూడా లేకుండా చేశాడు అని ఆ కసిని, కోపాన్ని తీర్చుకోవడానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి అసెంబ్లీని, పార్లమెంట్ని గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఇదే విధంగా బలవంతంగా రైతన్న దగ్గర నుంచి లాక్కున్నటువంటి భూములకి ఇవాళ వరకు కూడా ప్యాకేజ్ ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారం, చెప్పిన మాటల ప్రకారం ఏ ఒక్క రైతన్నకు కూడా 1550 గజాలు ప్లాట్లు వేసి ఫుల్లీ డెవలప్డ్, అంటే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, రోడ్స్ ఇవన్నీ కల్పించవలసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళు కూడా ఆ సౌకర్యం కలిగించకపోగా రైతన్నల్ని పూర్తి స్థాయిలో మోసం చేసి, అయ్యా మీరు మీ ఎమ్మెల్సీ పదవికి, మీ మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? మీ నాన్న బలవంతంగా మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తోటి, రామసుబ్బారెడ్డి తోటి వాళ్ళ ఎమ్మెల్సీ పదవులకి, మంత్రి పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు మరి నీ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకి రాజీనామా చేయలేదు? ఎందుకు చేయలేదంటే మరి నువ్వు ఓడిపోతావు మంగళగిరిలో అని చెప్పి తెలుసుకున్నటువంటి మీ నాన్న ఆర్కే మీద వీడు ఎలాగో ఓడిపోతాడు, ఇక మిగిలినటువంటి 3-3.5 సంవత్సరాల కాలం పాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతాడులే, ఇక జీవితంలో రాజకీయంగా చరమాంకం కాబట్టి అతన్ని వదిలివేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే గుంటూరు పార్లమెంట్ కావచ్చు, మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ప్రచారం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. మొత్తం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆర్కే కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం రాబోతున్నటువంటి ధీమా మాత్రం ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యక్తం